నమస్కారం. శ్రీ చైతన్య టికెటింగ్ సొల్యూషన్కి స్వాగతం. అంతరాయాలను తగ్గించడానికి మరియు ఉత్పాదకత మెరుగుపరచడానికి రూపొందించబడిన ప్రత్యేకమైన యాపే ఈ మన టికెటింగ్. ఏదైనా వస్తువు లేదా యంత్రం పనిచేయకపోయినా, మీ పనికి ఎలాంటి ఆటంకం కలిగినా మీ మొబైల్ ఫోన్ ద్వారా మీరు టికెట్ని రేస్ చేయవచ్చు. ముందుగా ఆండ్రాయిడ్ మొబైల్లో టికెట్ను ఎలా రేస్ చేయాలో చూద్దాం. నా పేరు వెంకట్, నేటికి మీ హోస్ట్గా ఉంటాను. ముందుగా మొబైల్లో శ్రీ చైతన్య యాప్ని ఓపెన్ చేయండి. లాగిన్ స్క్రీన్లో యూజర్ నేమ్ దగ్గర మీ పేరోల్ ఐడి, పాస్వర్డ్ దగ్గర మీ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. సైన్ ఇన్ క్లిక్ చేయగానే మీరు మెయిన్ మెన్యూలోకి ఎంటర్ అవుతారు. టికెటింగ్ మెన్యూని క్లిక్ చేయండి. ఈ మెన్యూని గన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు 5 మెన్యూస్ కనిపిస్తాయి. క్రియేట్ న్యూ అనగా మీరు కొత్త టికెట్ని క్రియేట్ చేయవచ్చు. ఓపెన్ టికెట్స్ అంటే మీరు క్రియేట్ చేసిన టికెట్స్ని ఇక్కడ చూడవచ్చు. ఇన్ ప్రోగ్రెస్ క్రియేట్ చేసిన టికెట్ను మీ మేనేజర్ ఎవరికైనా అసైన్ చేసినట్లయితే ఆ టికెట్స్ ఇక్కడ కనిపిస్తాయి. రిజాల్వ్డ్ అసైన్ చేసిన మీ టికెట్ కనుక మీ మేనేజర్ చేత పరిష్కరించబడితే ఆ టికెట్స్ని ఇక్కడ చూసుకోవచ్చు. క్లోజ్డ్ పరిష్కరించబడిన మీ టికెట్తో మీరు సంతృప్తి చెందినట్లయితే దానిని క్లోజ్ చేయండి. ఇప్పుడు మనం ఒక కొత్త టికెట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. క్రియేట్ టికెట్ మీద క్లిక్ చేయండి. మీకు టికెటింగ్ ఫామ్ కనిపిస్తుంది. ముందుగా మీ ఇష్యూ యొక్క ఉన్న ప్రాధాన్యతను సెలెక్ట్ చేసుకోండి. ఉదాహరణకు మీ ఏసీ రిమోట్ కనుక పనిచేయనట్లయితే ఇష్యూ టైటిల్లో ఏసీ రిమోట్ వర్కింగ్ ఇష్యూస్ అని రాయండి. ఇష్యూ డిస్క్రిప్షన్ ర్యాన్ అవుట్ ఆఫ్ బ్యాటరీ అని రాయండి. యాసెట్ నేమ్ ఆ ఏసీ కనుక డైకిన్ 1.5 టన్ ఏసీ అయినట్లయితే డైకిన్ 1.5 టన్ అని రాయండి. కేటగిరీ మీరు ఆ వస్తువుకున్న కేటగిరీ సెలెక్ట్ చేసినట్లయితే ఆ వస్తువు ఉన్న క్యాంపస్, ఆ వస్తువుకి ఉన్న మేనేజర్ దానంతటా అవే వస్తుంది. బిల్డింగ్ నేమ్ తరువాత ఆ వస్తువు ఉన్న బిల్డింగ్ని సెలెక్ట్ చేసుకోండి. అటాచ్ ఇమేజ్ ఇక్కడ క్లిక్ చేసి ఆ వస్తువు చిత్రాలను కెమెరాతో తీసి జత చేయండి. ఒకసారి ఈ ఫామ్లో ఉన్న అన్ని వివరాలు పూర్తి చేశారో లేదో చూసుకుని రైస్ టికెట్ను క్లిక్ చేయండి. ఇంతటితో కొత్త టికెట్ రైస్ చేసే ప్రక్రియ ముగిసింది.